భరోసా కింద సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ నగదు లబ్దిదారులు ఆగస్టు 31వ తేదీని అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులు ఒక రోజు ముందుగా పింఛన్లు అందుకోవడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ప్రతి నెల అందించే పింఛన్లు పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి మొదలుకొని వార్డు మెంబర్ వరకు 1వ తేదీ తెల్లవారుతుండగానే పింఛన్ల నగదు తీసుకుని లబ్దిదారులు తలుపు కొట్టి వారికి అందజేస్తుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు పింఛన్లు రావని కలత చెందుతున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం చల్లని కబురు పంపింది. ఆగస్టు 31వ తేదీనే ఎన్టీఆర్ పింఛన్ భరోసా కింద పింఛన్లు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 2,98,096 మంది లబ్దిదారులకు 123 కోట్ల రూపాయలను పింఛన్ కింద పంపిణీ చేయనున్నారు. 717 సచివాలయాల పరిధిలోని సిబ్బంది పింఛన్ల నగదును లబ్దిదారులకు అందజేయనున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర డి న్యూస్ కు చెప్పారు. జిల్లాకు చెందిన వారు ఇతర జిల్లాలకు వలస వెళితే ఆగస్టు 31వ తేదీ తమ ఊరికి వచ్చి పింఛన్లు తీసుకుని వెళ్లాలని వసుంధర కోరారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంకు సంబంధించి మనకు మరి ఈ నెల 31నే డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంది. మన జిల్లాలో మొత్తం 2,98,096 పెన్షన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ 123 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. 717 సచివాలయాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. సో మనకు 1వ తేదీ సండే వచ్చింది కాబట్టి అన్ని విలేజెస్లో కూడా మనము సచివాలయం సిబ్బందిని అండ్ అదర్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ని వీళ్ళందరినీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసము కేటాయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపే బ్యాంకులో అమౌంట్ విత్డ్రా చేసి ఎవరెవరికైతే మ్యాపింగ్ చేస్తున్నామో అంటే ప్రతి 50 మంది పెన్షనర్లకి ఒక ఫంక్షనరీని సచివాలయం ఫంక్షనరీని మ్యాపింగ్ చేస్తున్నాము. ఈ డ్రా చేసిన అమౌంట్ వీళ్ళందరూ కూడా సెక్రటరీ డ్రా చేసిన తర్వాత ఈ ఫంక్షనరీస్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. వీళ్ళు ఎల్లుండి 31వ తేదీ మార్నింగ్ 5:30కి విలేజ్కి వెళ్ళి 6 o'clock అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. సో పెన్షనర్స్ అందరికీ కూడా మరి మనము ఈసారి 1 day బిఫోర్ ఇస్తున్నాం కాబట్టి ఈ కమ్యూనికేషన్ పెన్షనర్స్ అందరికీ కూడా తెలియజేయాల్సిందిగా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పాము. పెన్షనర్లు ఎవరైనా మైగ్రేషన్ వెళ్ళుంటే వేరే విలేజెస్కి కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదర్ జిల్లా కానీ ఇంకా ఎక్కడికైనా సిటీకి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆగస్టు 31వ తేదీ వాళ్ళ గ్రామానికి వచ్చి ఈ పెన్షన్ తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు, వీలు లేదు. వాళ్ళు ఖచ్చితంగా విలేజ్కి రావాలి. ఈ సచివాలయం ఫంక్షనరీస్ వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్లకు పెన్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. లేదండి, అలా ఏం లేదు, రద్దేం లేదు. కానీ ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి నెల వాళ్ళ విలేజ్కి వచ్చి పెన్షన్ తీసుకోవాలి. 2,98,096 మంది 123 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది.